ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ నుంచి తప్పించుకుంటూ పారిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మార్షల్స్ను ఉపయోగించి సభకు తీసుకురావాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చ ముఖ్యం. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. కాని ప్రతిపక్ష సభ్యులు సభను వదిలి పారిపోతున్నారు. గతంలో మార్షల్స్ను ఉపయోగించి సభను నడిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే చేయాలి అని లోకేష్ పట్టుపట్టారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్ష నేతలు సభకు హాజరు కావడాన్ని తప్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు. జనప్రతినిధులుగా ఉన్నవారు ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉండాలి, కాని ఇప్పుడు పారిపోతున్నారు అని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పారిపోవడం లేదు, ప్రజా సమస్యలపై చర్చించాల్సిందే అని స్పష్టం చేశారు. మార్షల్స్ను ఉపయోగించి సభకు గైర్హాజరైన వైసీపీ సభ్యులను తీసుకురావాలని లోకేష్ అధికారులను కోరారు. మొన్న మీరు చాలా స్పష్టంగా 2019 నుంచి 24 మధ్యన జరిగిన అవకతవకలపైన, కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బీఎస్సీ. అయినా కూడా హౌస్ కు వచ్చి 2014 నుంచి 19 మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష. చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పారు అధ్యక్ష, వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, పదే పదే చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. చర్చకు వాళ్ళు సిద్ధం ఉంది, రమ్మని చెప్పండి, కూర్చోమనండి అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదంటే, గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ లోపల తీసుకురమ్మని చెప్పాలి అధ్యక్ష. అటు శాసనసభలో, కౌన్సిల్లో కూడా అధ్యక్ష. అధికారం మీకు ఉంది అధ్యక్ష. యాక్చువల్లీ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది. You can order members to come back to the house, Adhyaksha.